అరే శ్రీకాంత్, శ్రీకాంత్, అరే శ్రీకాంత్, ఏమైంది ఏడుస్తున్నావు? ఐ హేట్ మై లైఫ్. ఏమైంది రే శ్రీకాంత్? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా? ఐ హేట్ మై లైఫ్. ఐ హేట్ మై లైఫ్. ఏమైంది శ్రీకాంత్? చెప్పు శ్రీకాంత్, చెప్తే కదా తెలిసేది ఏమైందో. ఐ యామ్ ఫెయిల్యూర్ స్టీఫెన్. ఏమైంది? ఐ యామ్ టోటల్లీ ఫెయిల్యూర్. ఏమైంది చెప్పు, సరిగ్గా చెప్పు, నాకు చెప్పు, ఏమైంది అసలు? మనసు చాలా బాధగా ఉందిరా. దేనికి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో తెలియని శక్తి నన్ను ఆకాశం నుంచి నేలపైకి నెట్టేస్తున్నట్టుంది. ఏమైంది? బాధపడి చెప్పు. నా జీవితం అంటే నాకు అర్థం కావట్లేదు రా స్టీవ్, అర్థం కావట్లేదు. ఇట్రా, ఏమైంది అసలు చెప్పు, నాకు చెప్పురా, ఏమైంది అసలు? ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. 3 రోజులు అయితే ఫోన్ చేసి డబ్బులు లేవు. చూడరా, చూడు, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ రావట్లేదు. నాకేం తక్కువ అంటరా, ఏం తక్కువ అని 100% మార్కులతో పాస్ అయ్యాను. నాకెందుకు అక్కడికి ఎలా, నా ఒక్కడికే ఎందుకు ఎలా అవుతుంది? ఎందుకు? ఐ యామ్ టోటల్లీ ఫెయిల్యూర్ రా. బాధపడకు, ఐ యామ్ టోటల్లీ ఫెయిల్యూర్. బాధపడకు. క్రెడిట్ కార్డ్స్ అప్పులు కట్టాలరా. ప్రేమ ప్రేమ అని అమ్మాయి చేతిలో మోసపోయాను. ఫ్రెండ్స్ మోసం చేశారా, బంధువులు వదిలేశారు. ఐఎమ్ టోటల్లీ ఫెయిల్యూర్. ఇంకేం మిగిలింది నా జీవితంలో? ఏం మిగిలిందని ఏం చెప్పమంటావు? నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చనిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతావా? చచ్చిపోతావా? చావే నీ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావా? ఇటు చూడు, చావే నీ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, చావు ఒకటే ఈ సమస్య, ఏ సమస్యలకి చావు ఒకటే పరిష్కారం కాదు, తెలుసా? గుర్తుపెట్టుకో శ్రీకాంత్. నేను కూడా నీ పరిస్థితుల్లో ఒకరోజు ఉండే, సమస్యలతో, బాధలతో, ఇరుకులు, ఇబ్బందుల్లో, వేదనలో ఉండే. నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను ఒకరోజు, తెలుసా? నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. చచ్చిపోదామని వెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చి నాకు సువార్త చెప్పాడు. నిజమైన దేవుడు ఒకడున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్పాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడని చెప్పాడు. ఆ రోజు నుంచి నా దేవుణ్ణి, ఆ పరలోకమందున దేవుని సొంత రక్షణగా నిందించాను. ఆ రోజు నుంచి నా జీవితం మధురంగా మారిపోయింది, తెలుసా? మధురంగా మారిపోయింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు శ్రీకాంత్, ప్రాణం పెట్టాడు. ఎవరైనా నాకు కొంచెం ఆయన గురించి చెప్పవా? చెప్తాను శ్రీకాంత్. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు శ్రీకాంత్. ఏం చెప్పా? యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును. కొంచెం ఆయన గురించి నాకు చెప్పవా? ఆయన నా కోసం ప్రాణం పెట్టడం ఏంటి? ఆయన నా కోసం ఎందుకు మరణించాలి? నా కోసం మరణించాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? కొంచెం నా గురించి
నాకు చెప్పవు ఆయన గురించి? చెప్తాను స్టీఫెన్. చెప్తాను శ్రీకాంత్. ఆయన గురించి చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏం జరిగింది? చెప్తాను. అసలు 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఆత్మ నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. నాకెలాగూ తెలియను, నేను ముసలి ఆడను, నా భార్య బహుకాలము గడిచినది. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువు. ఆలయమందు అతనికి దర్శనం కలిగింది, అందుకే మాట్లాడలేకపోతున్నాడు. ఏమైందండి, అలా ఉన్నారు? ఏమైంది? ఏం మాట్లాడలేకపోతున్నారు? ఓహో, మీకు ఆలయంలో దర్శనం కలిగిందా? ఓహో, సరే పదండి, లోపలికి వెళదాం. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి ప్రభు? మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దాననే, ఇదెలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక.
ఇప్పుడే వెళ్ళి ఆమెను కలుసుకుంటాను. వందనాలమ్మా. మరియా, వందనాలు. లోపలికి రా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు నీకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన నీవు ధన్యురాలవు. నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురు. ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలిలీలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు నన్ను ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడెను. వారిద్దరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఏంటి, మరియా గర్భం ధరించిందా? ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఆమెను నేను వివాహం చేసుకోలేను. ఆమెను అల్లరి చేయడం మంచిది కాదు. ఆమెను నేను రహస్యంగా విడనాడుతాను. కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది కళ నిజమా? నిజమే. దేవుడు నా సందేహాన్ని తొలగించాడు. ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకుంటాను. వినండి వినండి అయ్యో అమ్మలారా అయ్యలారా, నేను తెలియజేయనది ఏమనగా, సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసవురు ఔగుస్తు వల్ల ఆజ్ఞ అయినయో. అబ్బా, ఇంకెంత దూరం అండి? మరియా, ఇంకొంచెం దూరమే. నేను నడవలేకపోతున్నానండి. మరియా,
పంపించేదే బెత్లెహేం. అక్కడ వెళ్ళి మనం వసతి కోసం మనం మాట్లాడదాం. ఎవరండి మీరు? ఎవరు కావాలి? అమ్మా, మేము నజరేతు నుంచి వచ్చాం. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలుగుతారా? లేదు లేదు. ఎవరండి మీరు? ఏం కావాలి? అమ్మా, మేము నజరేతు నుంచి వచ్చాం. మీ ఇంట్లో కాస్త చోటు ఉంటే ఇవ్వగలుగుతారా? లేదు లేదు. ఎవరండి మీరు? ఏం కావాలి? అయ్యా, మేము నజరేతు నుంచి వచ్చాము. ఎవరో నజరేతు వాళ్ళంట. ఎవరండి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరో నజరేతు వాళ్ళంట. అమ్మా, అమ్మా, మేము నజరేతు నుంచి వచ్చాము. ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. నా భార్య నిండు గర్భవతి. కాస్త స్థలం ఉంటే మీరు ఇవ్వగలుగుతారు? మా ఇంట్లో స్థలమా? లేదు లేదే. అయ్యా, నేను ఎక్కడైనా ఉండగలను, కానీ నా భార్యకి కాస్త స్థలం ఉంటే ఇవ్వండి, చోటు ఉంటే ఇవ్వండి. అవునే, మీ నిండు గర్భవతిలానే ఉంది. అమ్మా, ఊరంతా తిరిగి వచ్చాము, కానీ ఎక్కడ నాకు స్థలం దొరకలేదు. నా భార్య నిండు గర్భవతి. కాస్త చోటు ఉంటే ఇవ్వండి అమ్మా. మా ఇంట్లో స్థలం అయితే లేదు, కానీ మా పశువుల పాకలో ఉంది. రండి చూపిస్తాను. వందనాలమ్మా. అబ్బా రే, ఆగండ్రా, నేను కూడా వస్తున్నాను. అబ్బా, అయ్యబ్బా. ఏంట్రా, చాలా చలిగా ఉంది. అవును తాత. అవును తాత, చలి ఎక్కువగా ఉంది. రే లోకా, లోకా, కొంచెం నిప్పెట్రా. రే లోకా, కొంచెం నిప్పెట్రా. ఈ ముసలోడు ఒకడు ఎప్పుడు నాకే పని చెప్తాడు. అరే, ఆకాశం ఏంటిరా వింతగా ఉంది? అవునురా. ఏంట్రా చుక్కలు వింతగా ఉన్నాయి. ఏదో ఇంత జరగబోతుందిలా. అరే, ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? కాస్త నాకు కూడా చెప్పండిరా. అరే, వీడికి చౌడురా. అవునురా. దేవుడు అబ్రహామును ఎంచి మనకు రక్షకుడిని పంపిస్తానన్నాడు కదా, మనకి ఇంకా ఈ బానిస బతుకులేనారా? వీడికి అన్నిటికీ తొందరేరా. రక్షకుడి కోసం మనం ఎదురు చూడాలరా మనవడా. కాలం పూర్తయితే రక్షకుడు ఓవులు ఆపలేరా. లచ్చకుడు పుట్టేది ఎప్పుడో, మన బానిస బతుకుకు వెలుగు ఎప్పుడు వస్తుందో. రే లూకా, కొంచెం మందం చూడరా. రే, కొంచెం మందం చూడరా.
ఈ ముసలోడు ఒకడు ఎప్పుడు నాకే పని చెప్తాడు. డ్రర్, హై, 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 డ్రర్, హై, 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 డ్రర్, హై. 1 2 తోక 90 రే అక్కడేదో కదులుతుంది రా, దయ్యం అనుకుంటు రోయ్. గొల్లలారా, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మన కొరకు రక్షకుడు పుట్టాడంటారా? ఒరేయ్, ముసలోనికి ఏమైందిరా? ఉన్నాడో పోయాడో? చచ్చాడో బతికాడో? లేపండిరా. తాత 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 ఏమైందిరా? మన కొరకు రక్షకుడు పుట్టాడంట తాత. ఏంటి లచ్చా? ఈ ముసలోనికి ఎప్పుడు డబ్బు పిచ్చే. లచ్చ కాదు తాత, లచ్చకుడు పుట్టాడు మన కొరకు. ఓహో, రక్షకుడు పుట్టాడా? తాత నేను రక్షకుడు కొరకు గొంగలి తెస్తాను తాత. తాత నేను రక్షకుని కొరకు గొర్రె పిల్లని తెస్తాను తాత. లచ్చకుడు కొరకు గొర్రె పిల్లని తెస్తాను తాత. నేను రక్షకుడు కొరకు ముంతడు పాలు తెస్తానురా. అయితే పదండి వెళ్దాం. నన్ను కూడా లేపండ్రా. ఏంట్రా ముసలోడు ఇంత బరువుగా ఉన్నాడు? రాజు పుట్టే నన్నయ్య. రాజు పుట్టే నన్నయ్య, రాజోళ్ళకు రాజు పుట్టే నన్నయ్య. రారే చూడ మన పిల్లమన్నయ్య, రారే చూడ మన పిల్లమన్నయ్య. యోదయ్యా నిసమందన్నయ్య, యోదయ్యా నిసమందన్నయ్య. యోధులకు గొప్ప రాజు పుట్టే నన్నయ్య, యోధులకు గొప్ప రాజు పుట్టే నన్నయ్య. నేను తూర్పు దేశం నుండి వచ్చాను. నా పేరు బెల్తాజర్. నా పేరు క్యాస్పర్. మిత్రమా, ఆ గగనతలంలో ఆ వింతైన తారను చూసారా? అవును మిత్రమా, ఆ వింతైన తారను చూస్తూ వెంబడిస్తూ వచ్చాము. ఆ గగనతలంలో తార పుట్టిందంటే ఎక్కడో మహారాజు పుట్టాడని అర్థం. సరే, ఆ తార ఎటో ప్రయాణం అవుతుంది, పదండి వెళ్దాం. సరే పదండి వెళ్దాం. సరే పదండి వెళ్దాం. నేనే రాజుని. ఎవరెక్కడా? చిత్తం ప్రభు. నా కొరకు మా కొరకు ఎవరైనా వేచి ఉన్నారా? తూర్పు దేశపు జ్ఞానులు వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. రాజుగారికి ప్రణామములు. ఎవరు మీరు? ఎచ్చట నుండి వచ్చి తిరి? రాజా, నా పేరు మెల్కియోద్. మేము తూర్పు దేశపు జ్ఞానులం. రాజా, నా పేరు బెల్తాజర్. రాజా, నా పేరు క్యాస్పర్. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి వెంబడిస్తూ వచ్చాము. ఆ తారం చూసి ఆ రాజును పూజింపవచ్చి తిమి. ఏంటి? నేను తప్ప వేరొక రాజా? అసంభవం. ఎవరెక్కడ? రాజులు మంత్రులు.
చిత్తం ప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టాడని మీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి? యూదయ బెత్లెహేములోనే ప్రభు. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా కనుక్కొని నాకును వర్తమానం తేండి. నేను వచ్చి ఆ శిశువును పూజించేదను. చిత్తం ప్రభు. ఏంటి, నేను తప్ప మరొక రాజా? నేను ఓటమి ఎరగని ఏ రోజు రాజును, నేను తప్ప మరొక రాజా? అసంభవం. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా ఎందుకు? ఎలాగైనా సరే ఆ శిశువుని సంహరించి ఈ సింహాసనాన్ని నేనే దక్కించుకొందును. రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య. రారే చూడ మన మిల్లొద్దమన్నయ్య, రారే చూడ మన మిల్లొద్దమన్నయ్య. యూదయ్య దేశమందన్నయ్య, యూదయ్య దేశమందన్నయ్య. యూదులకు గొప్ప రాజు పుట్టేనన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టేనన్నయ్య. రక్షక, నేను మీ కొరకు గొంగలు తెచ్చాను. లచ్చకడు కొరకు గొర్రెపిల్ల తెచ్చాను. రక్షక, మీ కొరకు వెన్నె తెచ్చాను. రక్షక, నేను మీకోసం ముంతడు పాలు తెచ్చాను. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. రమ్యమో పశ్చిమ దిశ పోయిపో రాత్రి వింత తారహు రాజతేజ రమ్యమో పశ్చిమ దిశ పోయి నడుపు మమ్ము శాంతికి. నీ నర్పించు బంగారము నీ అంగీకరించు ప్రభు. నీ నర్పించు బంగారము నీ అంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ రాత్రి వింత తారహు రాజతేజ రమ్యమో పశ్చిమ దిశ పోయి నడుపు మమ్ము శాంతికి. నీ నర్పించు సాంబ్రాణి నీ అంగీకరించు ప్రభు. నీ నర్పించు సాంబ్రాణి నీ అంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ వింత తారహు రాజతేజ
దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి నీ నటించు బోళమును నీవంగీకరించు ప్రభు నీ నటించు బోళమును నీవంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. ఇదిగో శ్రీకాంత్, నేను చెప్పాను కదా ఎవరో యేసుక్రీస్తు. ఈయనే 2000 సంవత్సరాల క్రితం ఆ పరమును విడిచి నీ కోసం నా కోసం సమస్త మానవాళి కోసం ఒక దాసుని స్వరూపం ధరించుకుని దీనుడుగా ఒక స్త్రీ యందు పరిశుద్ధుడిగా ఎలా జన్మించాడు చూడు. చూడు ఆ తూర్పు దేశ జ్ఞానులు చూడు, బంగారం సాంబ్రాణి బోలం ఆ ప్రభు కోసం అర్పించారు. ఆ తారను చూసావా, తూర్పు దేశ జ్ఞానులు ఎలా నడిపించిందో చూడు. ఆ తారను చూడు, ఆ గొర్రెల కాపరిని చూడు. చూడ శ్రీకాంత్, వాళ్ళు వచ్చి ప్రభుని ఎలా మొక్కుతున్నారు చూడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనకు మార్గము సత్యము జీవమైనాడు. ఆయన మన కోసం పుట్టడమే కాదు శ్రీకాంత్, ఆయన మన కోసం పుట్టడమే కాదు, నీ కోసం నా కోసం సమస్త మానవాళి కోసం మనం చేసిన పాపముల అపరాధముల కోసం ఆయన కలువరిలో సిలువలో చనిపోయాడు తెలుసా? ఏంటి, నా కోసం ఆయన చనిపోయాడా? అవునరా, ఆయన జన్మించి నా కోసం చనిపోయాడా? అవునరా శ్రీకాంత్. నాలాంటి దౌర్భాగ్యుని వరకు ఆ నీతిమంతుడు రక్తం కార్చాడా? అయ్యో, నేను ఇంతకాలం ఈ లోకాసుల వైపు తిరిగి నా జీవితం నేను సర్వనాశనం చేసుకున్నాను. ఇలాంటి నీతిమంతుడు నా కొరకు ప్రాణం పెట్టడని నేను గ్రహించలేకపోయాను. శ్రీకాంత్, నేనెంత దౌర్భాగ్యుల్ని, నేనెంత ఘోరమైన పాపిని. నన్ను క్షమించు ప్రభు. శ్రీకాంత్, శ్రీకాంత్ ఏడోకు శ్రీకాంత్. వద్దు వద్దు స్టీఫెన్, నన్ను వదిలే, నన్ను ఏడవను, గుండెలు పగిలేలా ఏడవను. నాలో ఉన్న పాపం అంతా పశ్చాత్తాపంగా మారి నా కన్నిటితో నా పాపాన్ని కడుక్కోను. శ్రీకాంత్, స్టీఫెన్ కడుక్కోను. శ్రీకాంత్, శ్రీకాంత్ ఊరుకో శ్రీకాంత్. శ్రీకాంత్ లే శ్రీకాంత్ లే, ఇంకేడోకు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా శ్రీకాంత్, చాలా సంతోషంగా ఉందిరా. ఆ దేవాతి దేవుడిని నువ్వు సొంత రక్షకుని అంగీకరించావు, సొంత రక్షకునిగా అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందిరా శ్రీకాంత్. ఆయన నేను సొంత రక్షకునిగా అంగీకరించి నేను మహదానందాన్ని పొందాను ఈ లోకంలో. నువ్వు కూడా ఆ మహదానందాన్ని చూస్తావురా శ్రీకాంత్, ఆ సంతోషాన్ని చూస్తావు. ఈ దినమే నీ హృదయాన్ని దేవునికి అప్పగించి శ్రీకాంత్, అప్పగించి చూడు, నీ హృదయం ఎలా సంతోషంగా మారుతుందో చూడు. చూడా శ్రీకాంత్, చూడు.
ఈ లోకంలో కదా శ్రీకాంత్, ఆ పరలోకంలో కూడా ఆ దేవాతి దేవునితో మనం యుగ యుగాలు జీవిస్తాం తెలుసా, యుగ యుగాలు జీవిస్తాం. ఆయన మన కోసం, అందరి కోసం త్వరలో రాబోతున్నాడు శ్రీకాంత్, త్వరగా రాబోతున్నాడు మన కోసం. దయచేసి అందరూ కళ్ళు మూసి, ఈరోజు చాలా సంతోషంగా ఉందా? కళ్ళు మూసుకుందామండి. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. సంతోషం. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచినటువంటి దేవుడు. ఇంకా నువ్వు యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉన్నట్లయితే, నువ్వు ఇంకా యేసుక్రీస్తును తెలుసుకోకుండా ఉన్నట్లయితే, పేరుకి క్రైస్తవుడుగానే ఉండి రక్షణ పొందకుండా నువ్వు ఇంకా పాపములో జీవిస్తున్నట్లయితే, ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. ఇదిగో, ఎందుకంటే ఎప్పుడు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో మనకు తెలియదు. ఏ దినం ఈ లోకాన్ని విడిచిపెడతావో మనకు తెలియదు. యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఎందుకంటే నిన్ను ప్రేమించారు కాబట్టి, నిన్ను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడుదల చేయడానికి, నీకున్నటువంటి బలహీనత నుంచి విడుదల చేయడానికి ఆయన నిన్ను అంగీకరించారు గనుక ఇప్పుడు నీ జీవితాన్ని యేసుక్రీస్తు కొరకు ఇస్తావా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభు నీకు కావాలా? యేసు ప్రభు నా స్వంత రక్షకుని అంగీకరిస్తున్నాను, నాకు యేసు ప్రభు కావాలి. కళ్ళు మూసుకోండి అని చెప్పాను. ఎవరు అటు ఇటు చూడొద్దు. యేసుక్రీస్తు వారు నాకు కావాలి, నా పాపాలను నేను ఒప్పుకుంటున్నాను, స్వంత రక్షకుని అంగీకరిస్తున్నాను, నేను కూడా మారు మనసు పొంది ప్రభు కొరకు జీవిస్తానన్న వారు మీ కుడి చేయి పైకి ఎత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభు కొరకు నేను జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ప్రభు కొరకు పరలోక రాజ్యం వెళ్ళడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. రక్షణ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. కాబట్టి ప్రియులారా, ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోలేవు నరకాన్ని. ఆ నరకం నుంచి విడుదల చేయడానికి ప్రభువారు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది జ్ఞాపకం చేసుకో. ప్రభు కావాలా? ప్రభు కొరకు జీవిస్తావా? ఒకసారి తీర్మానం చేసుకున్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తినట్లయితే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా తండ్రి, దయగల దేవా, నీ కొందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, బిడ్డల యొక్క మరి స్కిట్ ద్వారా చక్కని సువార్తను అందించారు. అవును నాయనా, మీరు మా కొరకు ప్రాణం పెట్టారు ప్రభువా, మరణాన్ని ఓడించి తిరిగి లేచారు. మీ కొరకే మీరు జీవించినట్లు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. అవును తండ్రి, ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారందరూ రక్షణ పొందుటకు వారందరినీ మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభు, రేపేమి సంభవించునో తెలియదు కనుక మరణపాశం నుండి, నరకం నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు నీ ఒక్కడవే. కాబట్టి నిన్ను కలిగి జీవించటం మా భాగ్యం. నిన్ను కలిగి ఉంటే ఈ లోకంలో సమాధానం, ఈ లోకాన్ని విడిచిపెట్టినాక నిత్యత్వం మాకు దొరుకుతుంది. ఆ నిత్యరాజ్యం పరలోకానికి వెళ్ళడానికి మమ్మలను సిద్ధపరిచి ఆయత్తపరిచి మహిమ పొందమని, స్కిట్లో పాలుపంపులు పొందిన వారందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం నిర్వాహకులను కూడా మీరు దీవించమని, జరిగిస్తున్న వారందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ కార్యవర్గం అందరినీ ఆశీర్వదించి కాపాడమని క్రీస్తు యేసు మీ పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.